నమస్కారం. ఎప్పుడైనా మీకెలా అనిపించిందా అసలు మనం ఈ భూమి మీదకెందుకొచ్చాం? ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిపోయిందా లేక దీని వెనుక ఏదైనా పెద్ద ప్లానుందా అని? ఈరోజు మనం చేయబోయే ఈ విశ్లేషణలో ప్రాచీన తాత్విక ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రకారం ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుంది, పునర్జన్మలు, కర్మల వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి అనేది చాలా డీటెయిల్డ్గా చూద్దాం. రండి, ఈ అద్భుతమైన జర్నీలోకి వెళ్దాం. ముందుగా మనందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, ఈ మానవ జన్మ అనేది కేవలం ఒక యాదృచ్ఛికమా? అంటే ఏదో అలా జరిగిపోయిందా? మన ప్రాచీన గ్రంథాలు, ఆధ్యాత్మికవేత్తలు మాత్రం నో ఛాన్స్, అస్సలు కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ల ప్రకారం ప్రతి మనిషి భూమ్మీదకు రావడమనేది ముందే డిసైడ్ అయిన, ఆత్మ స్వయంగా ఎంచుకున్న ఒక ఖచ్చితమైన ప్రణాళిక. అంటే మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ముందే మన రాకకు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్తో ఒక బ్లూ ప్రింట్ రెడీ అవుతుందన్నమాట. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, బ్లూ ప్రింట్ అన్నాం కదా, అసలిదంతా ఎక్కడ జరుగుతుంది? పుట్టక ముందు ఆత్మ ఎక్కడుంటుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం రెండు డిఫరెంట్ ప్రపంచాల గురించి మాట్లాడుకోవాలి. ఒకవైపు కారణలోకం లేదా కాజల్ రియల్. ఇది ఎలా ఉంటుందంటే ఆకలి, దప్పికలు, భయాలు ఏమీ ఉండవు. కేవలం అనంతమైన శాంతి, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉండే ఒక అద్వైత స్థితి. ఇక రెండోది ఇప్పుడు మనముంటున్న భౌతిక లోకం లేదా ఫిజికల్ రియల్. ఇక్కడ కష్టాలు, సుఖాలు, ఆనందం, బాధ ఇలా అన్నీ ఉంటాయి. ఈ రెండు భిన్నమైన ప్రపంచాల మధ్య ఉన్న తేడా తెలిస్తేనే ఆత్మ ప్రయాణం మనకర్థమవుతుంది. ఇక్కడే ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. అంత పర్ఫెక్ట్గా, ప్రశాంతంగా ఉన్న కారణలోకాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ కష్టాలతో కూడిన ఈ భూమ్మీదకెందుకు రావాలి? రీజన్ సింపుల్ అండి. ఎదుగుదల లేదా గ్రోత్. కేవలం ప్రశాంతంగా ఉండిపోతే కొత్తగా నేర్చుకునేదేమీ ఉండదు కదా. చీకటిగా ఉన్న మట్టిని చీల్చుకొని ఒక విత్తనం ఎలాగైతే మొలకెత్తుతుందో, లేదా నిప్పుల్లో కాలిన బంగారం ఎలాగైతే మరింత మెరుస్తుందో, ఆత్మ కూడా ఈ కష్టాల దారిలో నడిచి కొత్త పాఠాలు నేర్చుకోవడం ద్వారానే తన చైతన్యాన్ని డెవలప్ చేసుకుంటుంది. అయితే ఈ డెవలప్మెంట్ కోసం ఆత్మ ఒక పక్కా మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుంటుంది. ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్లో గత జన్మల్లోని కర్మలన్నింటినీ ఒకసారి రివ్యూ చేసుకుంటుంది. ఆ తర్వాత తన నెక్స్ట్ లైఫ్కి ఎలాంటి తల్లిదండ్రులు కావాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఎలాంటి వాతావరణం ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. అవును, మీరు విన్నది నిజమే. అంతేకాదు, లైఫ్లో ఎలాంటి సవాళ్లు ఫేస్ చేయాలి, ఏ టాలెంట్స్ ఉండాలి అనేది కూడా ముందే ఫిక్స్ చేసుకుంటుంది. అంటే మనం ఎదుర్కొనే ప్రతి కష్టం ఈ ప్లాన్లో ఒక భాగమే అన్నమాట. ఇప్పుడు మనం అందరం రెగ్యులర్గా వాడే కర్మ అనే టాపిక్కి వద్దాం. కర్మ అనగానే అదొక పెద్ద శిక్ష అని, దేవుడు మనల్ని పనిష్ చేస్తున్నాడని చాలామంది భయపడుతుంటారు. కాని అది నిజం కాదు. కర్మ అనేది ఒక పనిష్మెంట్ కాదు, అదొక కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్. అంటే మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది కదా, అలాగే మనం ఏ ఉద్దేశంతో ఒక పని చేస్తామో తిరిగి అదే మనకు అనుభవంగా వస్తుంది. ఈ సిస్టమ్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆత్మకు పాఠాలు నేర్పి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమే తప్ప ఏడిపించడం కాదు. ఈ కర్మల లెక్కల్ని మనం ఒక సింపుల్ బ్యాంక్ పాస్బుక్తో పోల్చి చూద్దాం. ఈ టేబుల్ని చూడండి. ఒకవైపు సంచిత కర్మ. ఇది ఎగ్జాక్ట్గా మన పాత బ్యాలెన్స్ లాంటిది. గత జన్మల్లో మనం చేసిన యాక్షన్స్ అన్నీ ఈ జన్మకు ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక రెండోది ప్రారబ్ధ కర్మ. ఇది మన కరెంట్ ట్రాన్సాక్షన్స్ లాంటిది. అంటే ఈరోజు, ఇప్పుడు మనం తీసుకునే డిసిజన్స్, చేసే పనులు. పాత బ్యాలెన్స్ ఎలా ఉన్నా సరే, ఈరోజు కొత్తగా అకౌంట్లో మంచి క్రెడిట్ వేసుకోవాలా లేక బ్యాడ్ క్రెడిట్ వేసుకోవాలా అనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయమేంటంటే ఈ జర్నీలో ఏ ఆత్మ ఒంటరి కాదు. ఎన్నో జన్మలుగా కొన్ని ఆత్మలు ఒక టీంలాగా కలిసే ప్రయాణిస్తుంటాయి. ప్రతి జన్మలోనూ వాటి క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి. ఒక జన్మలో మీకు పేరెంట్స్గా ఉన్నవాళ్లు ఇంకో జన్మలో బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా మీకు కఠినమైన పాఠాలు నేర్పించడానికి ఒక ప్రత్యర్థిగా కూడా రావచ్చు. అంటే మిమ్మల్ని విపరీతంగా బాధపెట్టిన వాళ్ల వెనుక కూడా మీకొక లైఫ్ లెసన్ నేర్పించాలనే ఆత్మల ఒప్పందం ఉండొచ్చన్నమాట. ఇదంతా వింటుంటే మీకొక డౌట్ రావచ్చు. అంతా ముందే ప్లాన్ చేసుకుంటే మరి అదంతా మనకెవరికీ ఎందుకు గుర్తులేదు? దీనికి సమాధానమే మరుపు అనే పరద, లేదా ద వేల్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్. పుట్టగానే మన గత జ్ఞాపకాలన్నింటిపై కావాలనే ఒక పరద పడిపోతుంది. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ ముందే తెలిస్తే ఆ థ్రిల్లు ఉండదు కదా. రాబోయే ప్రాబ్లమ్స్ ముందే తెలిస్తే మనం వాటిని ఫీల్ అవ్వలేం, ఏమీ నేర్చుకోలేం. ఆ అజ్ఞానపు పొర ఉండటం వల్లే మనం లైఫ్లోని కష్టసుఖాలను చాలా జెన్యూన్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఈ మొత్తం ఫిలాసఫీని మన ప్రాచీన వేదాలు ఒకే ఒక్క లైన్లో అద్భుతంగా చెప్పాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే సత్యం ఒక్కటే, కాని తెలివైన వాళ్లు దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు.
మన జీవితంలో ఎదురయ్యే రకరకాల సిచ్యువేషన్స్, డిఫరెంట్ మనుషులు, మన ఎమోషన్స్ ఇవన్నీ వేర్వేరుగా కనిపించినా అంతర్గతంగా అవన్నీ ఆ ఒక్క మూలశక్తి నుంచి వచ్చినవే. ఈ కనెక్షన్ని, ఈ ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే లైఫ్లో సగం కష్టాలు తీరిపోయినట్లే. సో ఇక చివరిగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిద్దాం. బ్లూ ప్రింట్ ముందే రాసిపెట్టి ఉంటే ఇక మన చేతిలో ఏముంది? మన ఫ్రీ విల్ లేదా స్వేచ్ఛా సంకల్పానికి చోటెక్కడా? అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. బ్లూ ప్రింట్ అనేది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇదొక రాతిమీద చెక్కిన రాత కాదు, పారే నీటి ప్రవాహంలాంటిది. కష్టమొచ్చినప్పుడు అక్కడ్నుంచి పారిపోవాలా లేదా ధైర్యంగా నిలబడి పాఠం నేర్చుకోవాలా అనేది మనం తీసుకునే చాయిస్. అంటే లైన్ వాళ్లు గీసిన రంగులేవి వేయాలనేది మన ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంచుకుని వచ్చిన ఈ జన్మలో ఆత్మ ఎదుగుదల కోసం మీరిప్పుడు ఏ మార్గాన్ని నిర్మిస్తున్నారు? మళ్ళీ కలుద్దాం.